హలో మేడం. ఫుడ్ ఆర్డర్ చేసి 1 అవర్ అవుతుంది. ఆర్డర్కి ఇంకా రాలేదు. లేదు మేడం, రెస్టారెంట్ డిలే అయింది. ఆటోమేటిక్ ఫుడ్ రెడీ అయిపోద్ది. ఫాస్ట్గా తీసుకురండి. సరే మేడం, జస్ట్ 10 minutesలో తెచ్చేస్తా. అన్నా ఏమైందన్నా? ఏం లేదు బ్రో, సడన్గా బైక్ ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ ఉంది బ్రో, కానీ సడన్గా అయిపోయింది. వాటర్ తెస్తా. థ్యాంక్స్ బ్రో. సరే బ్రో, జాగ్రత్త బ్రో. ఎప్పుడు తెమ్మంటే ఎప్పుడు తెచ్చారు? నాకేం అవసరం లేదు. ఆర్డర్ క్యాన్సిల్. మేడం, ఏంటి? సారీ మేడం, దాంట్లో బైక్ ట్రబుల్ వల్ల లేట్ అయింది. నాకు పెనాల్టీ పడుతుంది మేడం. ఆర్డర్ తీసుకుని మేడం. అది నీ దాంతో నాకు సంబంధం ఏంటి చెప్పండి. మేడం, ఆర్డర్ క్యాన్సిల్ చేయకండి మేడం. సారీ. అక్క ఎందుకలా అరుస్తున్నావు? చూడరా, ఫుడ్ ఎప్పుడు డెలివరీ పెడితే ఎప్పుడు తీసుకొని వచ్చాడు? మీరా? అక్క అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? పట్టు కూటి కోసం పనిచేసేవారు. వాతో ఇప్పటికి నీ గొడవ ఆర్డర్ తీసుకోవచ్చుగా. సారీ. పర్లేదు మేడం, మళ్ళీ డెలివరీ బాయ్స్ కావాలి. కానీ డెలివరీ బాయ్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకున్నాడు. ప్రతి డెలివరీ బాయ్ కష్టపడేది ఆ ఒక్క రూపాయి కోసమే. కానీ కొన్ని రెస్టారెంట్ డిలే అవుతాయి, మరికొన్ని రెస్టారెంట్స్ ఆటోమేటిక్గా ఫుడ్ రెడీ అవుతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని డెలివరీ బాయ్స్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. మా ఈ సిరీస్ ప్రతి డెలివరీ బాయ్స్కి అంకితం.